అండి. అందరూ ఎలా ఉన్నారు? आप सब कैसे हो? ఈ వీడియోలో మనం వర్తమానం కాలం కోసం తెలుసుకుందాం. వర్తమాన కాలం, వర్తమాన్ కాల్, వర్తమాన కాలం, వర్తమాన్ కాల్. ఏకవచనం, ఏకవచన్. పులింగం, పులింగ్. అంటే ఇవి వర్తమాన్ కాలం. ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ కదండి వర్తమాన్ కాలం అంటే. ఇప్పుడు ప్రెజెంట్ జరిగేటప్పుడు హిందీలో సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలి దానికోసం తెలుసుకుందాం. పులింగం, పులింగం అంటే మెన్ అండి, మగవాళ్ళు మాట్లాడేది. నేను చదువుతున్నాను, మే పढ़ रहा हूँ. నేను చదువుతున్నాను, మే పढ़ रहा हूँ. నేను ఇప్పుడు చదువుతున్నాను, నేను ఏం చేస్తున్నాను, చదువుతున్నాను కాబట్టి మే పढ़ रहा हूँ. పడుకున్నాను అనుకోండి, మే సో రహా హూ. అదే తింటుంటే మే కా రహా హూ. బయటికి వెళ్తుంటే మే జా రహా హూ. అలా మే అంటే నేను, పడ్ అంటే చదవడం, రహా అంటే చేస్తున్నాను, నేను చదువుతున్నాను. మే పढ़ रहा हूँ. నేను, మే పడ్ చదువు, రహా హూ తున్నాను, నేను చదువుతున్నాను. మే పढ़ रहा हूँ. నేను కూర్చున్నాను, మే బైఠ్ హూ. అలా అండి. అదే మనం ఒకరి కోసం చెప్తున్నాం అనుకోండి, నువ్వు తింటున్నావు, నువ్వు లేదా మీరు తింటున్నారు. నువ్వు, తుమ్, నువ్వు అంటే తుమ్, మీరు, ఆప్. తింటున్నారు, కా రహే హో, కా రహే హో. నువ్వు తింటున్నావు, తుమ్ కా రహే హో, తుమ్ కా రహే హో. నువ్వు, తుమ్, కా అంటే తినడం అండి, రహే హో తింటున్నావు, మీరు తింటున్నారు. ఆప్కా రహే హో, ఆప్కా రహే హో. అదే పడుకున్నారనుకోండి, ఆప్ సో రహే హో, మీరు పడుకున్నారు, మీరు ఆప్ సో రహే హో పడుకున్నారు, మీరు పడుకున్నారు. ఆప్ జా రహే హో, మీరు వెళ్తున్నారు, ఆప్ మీరు, జా అంటే వెళ్ళడం, రహే హో వెళ్తున్నారు. అలా అండి. నువ్వు తింటున్నావు, తుమ్ కా రహే హో, తుమ్ కా రహే హో. మీరు తింటున్నారు, ఆప్కా రహే హో. అదే మూడో వ్యక్తి చూడండి. ఇప్పుడు అతను పాడుతున్నాడు, అతను పాడుతున్నాడు. వహ్ గా రహే హే, వహ్ గా రహే. అతను, వహ్ పాడుతున్నాడు, గా రహా హే. అతను పాడుతున్నాడు, వహ్ గా రహా హే. అతను తింటున్నాడు, వహ్ కా రహా హే. అతను వెళ్తున్నాడు, వహ్ జా రహా హే. అతను పూజ చేస్తున్నాడు, వహ్ పూజా చల్ రహా హే. చూడండి. నేను చదువుతున్నాను, మే పढ़ रहा हूँ. నా కోసం చెప్తున్నాను కాబట్టి రహా హూ, మే పढ़ रहा हूँ. అదే మీకోసం చెప్తున్నా అండి. నువ్వు తింటున్నావు, తుమ్ కా రహే హో, రహే హో. అతను పాడుతున్నాడు, వహ్ గా రహా హే, వహ్ గా రహా హే. అదే బహువచనం చూద్దామండి. ఏకవచనం మామూలుగా ఒకరి కోసం చెప్పేది ఇది. ఇప్పుడు బహువచనంలో చూద్దాం. పురులింగం అంటే మగవాళ్ళ కోసం, ఇది కూడా అదే అండి. కానీ మేము చదువుతున్నాము, హమ్ పढ़ రహే హే. మగవాళ్ళు కొంతమంది ఒకరు కాకుండా ఇద్దరు కానీ ఇంకా ఎక్కువ కూర్చుని చదువుతున్నా అయినా చేస్తున్నా మేము అంటాం కదండి. అలాగే హిందీలో హమ్, మేము, హమ్ చదువు, పడ్
చదువుతున్నాము రహే హే. మేము చదువుతున్నాము హమ్ పढ़ రహే హే. మేము తింటున్నాము హమ్ ఖా రహే హే. మేము వెళ్తున్నాము హమ్ జా రహే హే. మేము చూస్తున్నాము హమ్ దేఖ్ రహే హే. మేము హమ్ చదువుతున్నాము పढ़ రహే హే. అదే మీరు తింటున్నారు మీరు తింటున్నారు ఆప్కా రహే హో ఆప్కా రహే హో. మీరు ఆప్ తింటున్నారు కా రహే హో. మీరు తింటున్నారు ఆప్ కా రహే హో. మీరు వెళ్తున్నారు ఆప్ జా రహే హో. చూడండి, ఇప్పుడు మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం అనుకోండి, మీరు అంటాం, ఎక్కువ మంది ఉన్నా మీరు అంటాం, ఒకరే ఉన్నాం మీరు అంటాం. అలా మీరు తింటున్నారు ఆప్కా రహే హో. చూడండి ఇక్కడ రెండు, మీరు తింటున్నారు ఆప్కా రహే హో. ఒకరే ఉండే ఏకవచనంలోనూ ఆప్కా రహే హో అంటాం, బహువచనంలో కూడా ఆప్కా రహే హో. మీరు అనేదానికి రెస్పెక్ట్ కదండి, మీరు ఆప్ కా రహే హో. వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు వే దేఖ్ రహా హే వే దేఖ్ రహా హో. వాళ్ళు చూస్తున్నారు వే దేఖ్ రహా హే. వాళ్ళు వెళ్తున్నారు వే జానా రహా హో. వాళ్ళు తింటున్నారు వే కా రహా హో. అండి అదే స్త్రీలింగం ఆడవాళ్ళకి ఎలా చెప్పాలంటే స్త్రీలింగం స్త్రీలింగ్. నేను చదువుతున్నాను మే పढ़ రహీ హూ. నేను చదువుతున్నాను మే పढ़ రహీ హూ. నేను మే చదువుతున్నాను రహీ హూ. నేను చదువుతున్నాను మే పढ़ రహీ హూ. చూడండి, అది పురులింగంలో అంటే మే పढ़ రహా హూ మే పढ़ రహా హూ. ఇక్కడ ఆడవాళ్ళకి వచ్చేసరికి రహీ, అబ్బాయిలైతే రహా, గర్ల్స్కి అయితే రహీ. మే పढ़ రహీ హూ. నువ్వు తింటున్నావు ఆప్కా రహీ హూ ఆప్కా రహీ హో. నువ్వు తింటున్నావు తుమ్కా రహీ హో తుమ్కా రహీ హో. ఆమె పాడుతోంది వహ్ గా రహీ హో ఆమె పాడుతోంది వహ్ గా రహీ హో వహ్ గా రహీ హే. నేను చదువుతున్నాను మే పढ़ రహీ హూ. నేను ఆడుతున్నాను మే ఖేల్ రహీ హూ. నేను తింటున్నాను మే ఖా రహీ హూ. నువ్వు తింటున్నావు తుమ్ ఖా రహీ హో. మీరు తింటున్నారు ఆప్ ఖా రహీ హో. మీరు వెళ్తున్నారు ఆప్ జా రహీ హో. ఆమె పాడుతోంది వహ్ గా రహీ హో. ఆమె ఆడుతోంది వహ్ ఖేల్ రహీ హో వహ్ కా ఖేల్ రహీ హే. మన కోసం చెప్పేటప్పుడు హూ వస్తుంది, మే పढ़ రహీ హూ. అదే పక్క వాళ్ళ కోసం వాళ్ళతోనే చెప్తున్నా అనుకోండి, తుమ్ కా రహీ హో. ఇప్పుడు పక్క వాళ్ళకి మూడో వ్యక్తి కోసం చెప్తున్నాం అనుకోండి, వహ్ గా రహీ హో వహ్ గా రహీ హే. మన కోసం అయితే హూ హో హే. మే పढ़ రహీ హూ తుమ్ కా రహీ హో వహ్ గా రహీ హే. అదే బహువచనానికి వచ్చేసరికి స్త్రీలింగంలో మేము చదువుతున్నాము హమ్ పढ़ రహీ హే హమ్ పढ़ రహీ హే.
చూడండి, రెండు ఒకటే. నేను చదువుతున్నాను. నేను అంటే మే, మేము అంటే హమ్. పढ़ रही है. మేము ఆడుతున్నాము. హమ్ खेल रही है. మేము వెళ్తున్నాము. हम जा रही है. మీరు తింటున్నారు. आप खा रही है. आप खा रही है. మీరు వెళ్తున్నారు. आप जा रही है. ఆడవాళ్ళకి వచ్చేసరికి రహి వస్తుందండి. వాళ్ళు చూస్తున్నారు. వే దేఖ్ రహీ హో. వాళ్ళు చూస్తున్నారు. వే దేఖ్ రహీ హో. వాళ్ళు వింటున్నారు. వే సున్ రహీ హో. వాళ్ళు చూస్తున్నారు. వే దేఖ్ రహీ హో. వచ్చే వీడియోలో మరికొన్ని చూద్దాము. నా వీడియోలు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.